హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ లాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సామ్సంగ్ M34 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు అసలు ఈ మొబైల్లో ఉన్న మెయిన్ హైలైట్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మొబైల్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అన్నది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో సామ్సంగ్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్ 3 డిపార్ట్మెంట్స్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. ఫస్ట్ వన్ డిస్ప్లే. ఇందులో మనకి 6.5 ఇంచెస్ FHD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో తీసుకొని వచ్చారు. ఈ డిస్ప్లే మీకు HDR సపోర్ట్ చేయదు, బట్ L1 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలా OTT ప్లాట్ఫామ్స్ ఏదైనా కానీ HDలో అయితే చూడొచ్చు. అండ్ యూట్యూబ్ వీడియోస్ని కూడా 1080 వరకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే 1000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్తో అయితే ఈ డిస్ప్లేని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మీకు డైరెక్ట్ సన్లైట్లో కూడా చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బట్ ఇందులో ఏదైనా మైనస్ ఉంది అంటే మనకి ఓల్డర్ డిజైన్ అయిన నాచ్ స్క్రీన్ అయితే ఈ డిజైన్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మనకి సైడ్ పంచ్ హోల్ కానీ సెంటర్ పంచ్ హోల్ కానీ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసినట్లయితే ఇంకా బాగుండేది. ఇది ఒకటి డిసప్పాయింట్ అయితే చేసింది. అలాగే ఇంకొక మెయిన్ హైలైట్ కెమెరా. ఒకవేళ మీ బడ్జెట్ 17,000 రూపాయలు అయితే ఈ బడ్జెట్లో మీరు ఒక మంచి కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే ఈ సామ్సంగ్ M34 5Gని అయితే మీరు మిస్ చేసుకోకండి. కెమెరా డిపార్ట్మెంట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. మనకి బ్యాక్ సైడ్ త్రిబుల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేశారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మెయిన్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇందులో తీసిన ఫొటోస్ చాలా వైబ్రెంట్గా వస్తున్నాయి. కలర్స్ చూస్తానికి చాలా బాగున్నాయి. మీరు తీసిన ఫోటోని జూమ్ చేసిన డీటెయిల్స్ని అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ మీకు పోర్ట్రైట్ షాట్స్ కూడా ఇందులో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బాగుంది. అండ్ ఈవెన్ లో లైట్ కండిషన్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీరు నైట్ టైం ఫోటోగ్రాఫర్ అయినా చాలా మంచి పిక్చర్స్ అయితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి తీసుకోవచ్చు. అండ్ మిగతా 2 కెమెరాస్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా మనకి లైటింగ్ కండిషన్లో మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన మీకు ఇందులో ఫొటోస్ తీసుకున్న, వీడియోస్ తీసుకున్న వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అసలు 13 మెగాపిక్సెల్ నుంచి తీసిన ఫోటోనా అనిపించేలా కెమెరా అయితే వర్క్ అవుతుంది. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 4K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ ఈ 17,000 రూపాయల బడ్జెట్లో మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఒకవేళ మీకు కెమెరాని మెయిన్ ప్రయారిటీ అనుకుంటే ఈ సామ్సంగ్ M34 5G మొబైల్ అయితే మీరు మిస్ చేసుకోకండి. అలాగే ఈ మొబైల్కి ఇంకొక హైలైట్ వచ్చేసి బ్యాటరీ. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మనకి 0 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1 hour 30 minutes ఫుల్ ఛార్జ్ అవుతుందని అయితే చెప్తున్నారు. మీకు డిశ్చార్జ్ విషయానికి వస్తే మీరు ఎంత హెవీ యూజర్ అయినా 1 full వర్కింగ్ డే ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ నార్మల్ యూజర్ అయితే ఖచ్చితంగా 1 day అబోనే మీకు ఛార్జింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకొక మైనస్ ఏదైనా ఉంది అంటే ఈ మొబైల్లో మనకి ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. మనం విడిగా అయితే అడాప్టర్ని అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బాక్స్లో మనకి కేబుల్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, C2C కేబుల్. ఈ కేబుల్ని యూజ్ చేసి మనం పవర్ బ్యాంక్లో కూడా మన మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకొక మొబైల్కి మనం ఛార్జింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ పరంగా ఎటువంటి మైనస్ అయితే లేదు, బట్ ఛార్జర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా బాగుండేది. అలాగే మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సామ్సంగ్ Exynos 1280 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనకి 5G ప్రాసెసర్, మనకి 5 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ANTUతో స్కోర్ చూసినట్లయితే దగ్గర 4,80,000 స్కోర్ అయితే చేసింది. మీరు ఈ ప్రాసెసర్ని స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, అటువంటి పర్ఫార్మెన్స్కి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ చేయగలదు. మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి పెద్ద గేమ్స్ని మనకి మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ అయితే చేయగలదు. బట్ మీరు మీడియం గేమర్ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ గేమర్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు డైలీ గేమింగ్ ఆడితే మాత్రం ఈ మొబైల్ అయితే ఓవర్ హీట్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇలా హీట్ అయినప్పుడు మనకి మొబైల్ ల్యాగ్ అవుతుంది, అంటే హ్యాంగ్ అయ్యే పొజిషన్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. మీరు హెవీ యూజర్ అయితే
ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేదంటే మీ చిల్డ్రన్స్ స్టడీ పర్పస్ కానీ లేదంటే లేడీస్కి ఎక్కువ కెమెరా ఇంపార్టెన్స్ ఇస్తారు లేదంటే డిస్ప్లే ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ గేమింగ్ పరంగా మాత్రం మీరు ఈ మొబైల్ని కన్సిడర్ చేయకండి, ఎందుకంటే లాంగ్ టర్మ్లో హ్యాంగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనం మొబైల్ని అన్బాక్స్ చేస్తూ డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, సామ్సంగ్ M34 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ టాప్లో చూసినట్లయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. 6GB RAM 128GB స్టోరేజ్ సిల్వర్ కలర్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే మొబైల్కి సంబంధించిన హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసిన వెంటనే మినీ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఒకసారి ఈ మొబైల్ లోపల ఇంకేం ఉన్నాయో చెక్ చేద్దాం. అండ్ మినీ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ లోపల చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్స్ అలాగే C2C కేబుల్ని కూడా బాక్స్లోని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కేబుల్ ద్వారా మీరు ఇంకొక మొబైల్కి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు, అంటే మొబైల్ని పవర్ బ్యాంక్లా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ మొబైల్ ఫిజికల్ ఓవరీ కనుక మీరు చెక్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ రింబో డిజైన్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. మల్టీ కలర్ లేయర్తో మనకి బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది. కెమెరా సెటప్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కెమెరాకి ఆ కెమెరా అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. బాటంలో సామ్సంగ్ అని మెన్షన్ చేశారు. మనకి మొబైల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం బల్కీగానే అనిపిస్తుంది, ఎందుకంటే 6000 బ్యాటరీ పవర్ ఉండటం వల్ల మీకు కొంచెం బల్కీగా అయితే ఈ మొబైల్ అయితే అనిపిస్తుంది. బట్ మీరైతే హ్యాండిల్ చేయవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ అండ్ బటన్ ఫింగర్ ప్రింట్ కవర్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ ప్రొవైడ్ చేశారు. నాచ్ స్క్రీన్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ అయితే మనం ఇన్సెట్ చేసుకోవచ్చు. అంటే హైబ్రిడ్ స్లాట్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. బాటంలో మీరు చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మైక్ కూడా మనకి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి బూట్ చేద్దాం, ఛార్జింగ్ ఉందో లేదో కూడా చెక్ చేద్దాం. ఛార్జింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. మీలో ఈ మొబైల్ని ఎవరైనా యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ సామ్సంగ్ M34 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో రావటం వల్ల మనకి టచ్ అయితే చాలా స్మూత్ ఉంది. అండ్ AMOLED స్క్రీన్ వల్ల మనకి డిస్ప్లే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. 1000 Hz పీక్ బ్రైట్నెస్తో మనకి డిస్ప్లే ఉంటుంది. అండ్ చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ ఉంది. మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకొని మీ మెమరీని ఫ్రీగా అయితే ఉంచుకోండి. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది. అండ్ సామ్సంగ్ One UI మీద 5.1 మీద రన్ అవుతుంది బేస్డ్ ఆన్. అండ్ ఈ మొబైల్ మీకు గేమింగ్కి అయితే పనికిరాదు. నార్మల్ యూస్కి, మల్టీ టాస్కింగ్కి, డే టు డే యూసెస్కి బాగుంటుంది. బట్ హెవీ యూజింగ్కి మాత్రం ఈ మొబైల్ అయితే పనికిరాదు. ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే మీరు స్కిప్ చేయండి హెవీ యూజర్ అయితే. అండ్ ఇందులో ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్. మీరు అరౌండ్ 17,000 బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా M34 5G మోడల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మోడల్స్తో మీరు కనుక కంపేర్ చేసి సామ్సంగ్ M34 5G బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది. కెమెరా ఎక్స్పీరియన్స్ ఇందులో చాలా బాగుంటుంది. మీ మెయిన్ ప్రయారిటీ కెమెరా అయితే ఈ మోడల్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. అలాగే ఇందులో మనకి సామ్సంగ్ ఓన్ డైలర్ని అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. మీరు వేరే వ్యక్తులతో కాల్ మాట్లాడుతుంటే ఖచ్చితంగా కాల్ రికార్డ్ చేసి అవతల వ్యక్తికి నోటిఫికేషన్ అయితే వెళ్దు. ఇది కూడా ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. NFC సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఈ మొబైల్ గురించి మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేయడానికి ఖచ్చితంగా నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఖచ్చితంగా మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా సామ్సంగ్ లవర్స్ ఉంటే మెయిన్గా వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. యూస్ఫుల్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.